ఎక్కలేని భయం వేస్తుంది. అయితే పాముల్లో అన్ని విషపూరితమైన కావని తెలిసిందే. కానీ విషపూరితమైన పాములు కాటేస్తే మాత్రం క్షణాల్లో మరణం సంభవిస్తుంది. సకాలంలో వైద్యం అందకపోతే వ్యక్తి మరణించే అవకాశాలు 80% ఉంటాయి. మరి ముఖ్యంగా కోబ్రా వంటి పాములు కాటిస్తే ఇంకా అంతే సంగతులు. అయితే అసలు పాము కాటు వేసిన సమయంలో ఏం జరుగుతుంది? మనిషి చనిపోవడానికి పాము కాటే ఎలా కారణమవుతుందన్న సందేహం రావడం సర్వసాధారణం. ఇంతకీ పాము కాటు వేయగానే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? మనిషి శరీరంలో విషం ఎలా ప్రవేశిస్తుంది? ప్రవేశించిన వెంటనే ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం. పాము మనిషిని కాటు వేసిన వెంటనే విషం రక్తంలోకి వెళ్తుంది. దీంతో సెకండ్స్ వ్యవధిలోనే రక్తం గడ్డగట్టడం మొదలవుతుంది. ఎక్కువ విషపూరితమైన పాములు కాటు వేయడం ద్వారా ఈ ప్రక్రియ మరింత వేగంగా మారుతుంది. రక్తం గడ్డగట్టడం ప్రారంభం కాగానే గుండెకు రక్త సరఫరా నిలిచిపోతుంది. శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ అందడం ఆగిపోతుంది. అందుకే పాము కాటేస్తే శరీరం నీలి రంగులోకి మారడం చూస్తుంటాం. ఇక పాము కరిచిన వెంటనే భయంతో రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది. అయితే అప్పటికే రక్తం గడ్డగట్టడంతో గుండెపై ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండెపోటుకు దారి తీసి మనిషి మరణించే అవకాశం ఉంటుంది. అందుకే పాము కరిచిన వెంటనే కరిచిన ప్రదేశాన్ని సబ్బు నీటితో శుభ్రం కడిగేయాలి. ఆ భాగాన్ని గట్టిగా నొక్కి వీలైనంత వరకు విషాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి CT/VT పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షతో పాటు విషపూరితమైనదా కాదా అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ విషం లేని పాము కరిచిన TT ఇంజెక్షన్ ఇప్పించుకోవాలి.